రాష్ట్రం ఏదైతే సాధించుకున్నామో అది లక్ష్యం నెరవేర్చినట్టేనా అని అనుకుంటూ రాములు గారు ఏమో అడగదలుచుకున్నారు, అది కూడా అడగండి సార్. శ్రీనివాస్ సార్, జై తెలంగాణ. నేను టీఆర్ఎస్వి 2001 నుంచి ఉన్నా సార్. నేను బొందురామోలు, ఎర్రల శ్రీనివాస్ అంతా పీసీఆర్ నుంచి వాయిస్ పెరగాల. రైట్ సార్. సార్ వినపడుతుందా సార్? పెంచారు, మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. రాములు గారు, ఇప్పుడు మీరు అధ్యాపకులు సార్, మనకు ఒక డిఎస్ఓ రాలేదు. మీరు ప్రశ్నించారు, మేము పోరాటం చేసినాం. yes పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడిని. ఈ ఉద్యమకారులకు సంబంధించి సార్ నిశాంత్ రెడ్డి గారు మొన్న చనిపోయి మనకు 12 సంవత్సరాలు అయింది సార్. వారు ఏదైతే బై ఎలక్షన్లో డి శ్రీనివాస అనేటువంటి వ్యక్తి ఓడిపోతే నేను అమ్మవారికి తల నరికి నేను ప్రదానం చేస్తానని మాట ఇచ్చి చనిపోయిన నేపథ్యంలో మన విద్యార్థులకు సంబంధించి మనం ఒక డిఎస్లో పెట్టలేకపోయాం సార్. దాన్ని మీరు ప్రశ్నించాలి సార్. మీరు ఉద్యమకారులకు ఎంతమందికి న్యాయం జరిగింది మీరు ప్రశ్నించాలి సార్. ఒక వేల మీద లెక్క పెడతాం సార్, వేల మీద చూపిస్తాం సార్. మీకు కూడా తెలుసు, మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా కాదు 500 లెక్క చూపిస్తే మీకు ఈ క్షణం చూపిస్తే 500 మంది 500 ఒకటి కాదు కదా. కోట్ల ప్రజలలో కేవలం 500 విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో 500 మందికి వచ్చినాయి. కల్వకుంట్ల కుటుంబంలో అలాంటి వాళ్ళకి వచ్చినాయి చెప్తే తెలంగాణ కూడా తొక్కి పెట్టింది సకల జనులు మనం. ఆయన కేవలం డ్రైవర్ మాత్రమే. తెలుసు కూడా మనం రియలైజ్ కాకపోతే తప్పు సార్. ఎంతో మంది అభాసుల వారు ఉన్నారు సార్. దగ్గర నుంచి మొదలు పెడితే అందరినీ కూడా తొక్కి పెట్టారు. శ్రీనివాసన్ గారు చాలా విషయాలలో ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నాడుగా, మనం రాములు గారు చెప్తున్నా కేవలం ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమందికి మాత్రమే, అంటే ఒక కుటుంబ పాలన లాగా వెళ్ళిపోయింది. ఏ విషయం అయితే లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళకి ఎలా వచ్చాయి అనేది వాళ్ళు ప్రశ్నిస్తారు. ఈ విషయంపై ప్రశ్నించండి, నేను చెప్తాను. వెంకటరెడ్డి గారు రాములు గారు అడగండి సార్. ఓకే, అదే విషయం మంచి డిబేట్ సార్. శ్రీనివాస్ సార్, మీ ద్వారా నేను జవాబు ఇవ్వాలి కదా. Exactly. You have to give an answer because you have defended the BRS party right now. No. You have defended the BRS party. Exactly. You are defending the BRS and as well as you are defending the Congress also. That's why you have answerable to the people of Telangana. No, you are defended. Actually, you told me that thus 500 employees are. Employees కాదు, నువ్వు పూర్తిగా విను. ఎంప్లాయీస్ కాదు. Anyway, sir. ప్రతి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యమకారుడే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి వ్యక్తి, ప్రతి పుట్టిన బిడ్డ కూడా జై తెలంగాణ నినాదించింది. మా టూన్స్ తెలంగాణ, మా నినాదం సలాం అలైకుం మానేశాం, నమస్తే మానేశాం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మానేశాం, జై తెలంగాణ నినాదంతోనే బయటకు వచ్చాం. ఓకే, రైట్. ఒక్క నిమిషం రాములు గారు అడుగుతున్నారు. రాములు గారు కాదు, నువ్వు నన్ను అడిగిన విషయాన్ని anyway I am only just trying to mingle the all parties with you. That's right. No, definitely I just he is a question to you. Come on, go ahead, sir. సార్, మీరు అప్పుడు జర్నలిస్ట్ గారు, మీ విద్యార్థి నాయకులు, తెలంగాణ కోసమే జర్నలిస్టులు. హలో, వినపడుతుందా సార్? హలో అన్న, గట్టిగా మాట్లాడే, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. గట్టిగా మాట్లాడే. అప్పుడు తెలంగాణ జర్నలిస్టుల పూర్వం పుట్టినప్పుడు ఒక ట్యాగ్ లైన్ సార్, తెలంగాణ కోసమే జర్నలిస్టులు. ఈ నేపథ్యంలో మనం పనిచేసినాం. ఎంతమంది జైల్లోకి పోయినాం, ఎంతమంది లాట దెబ్బలు తిన్నాం. జైలుకు పోయినాడు, లాట దెబ్బలు తిన్నాడు, ఇబ్బంది పట్టాడు, మరి ఆ ఉద్యమంలో అన్ని పోగొట్టుకున్నాడు, మరి అన్ని రకాలుగా ఇబ్బంది పట్టాడు. ఈరోజు ఎంతమందికి స్థానం కల్పించారు సార్? నేను 2001 నుంచి ఉన్న విద్యార్థి నాయకుడిని. నా పేరు గంధం రాములు. నేను ఒక మాదిగ బిడ్డను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఒక పాలమూరు బిడ్డను. 500 మంది కంటారు సార్. 500 మందిలో మీకు తెలిసిన 5 మంది ఉంటారు.
లక్షల మంది చాలా మంది ఆహ్వానించారు. లక్షల మంది ప్రశ్నించాలి విద్యార్థులు మీరు. పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమంలో దగ్గర 38 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడుకి ఎదురు చూస్తా ఉన్నారు. మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు కదా, ఎక్కడ 1,90,000 ఉద్యోగాలు మాత్రమే పూర్తి చేసిండు 10 సంవత్సరాల కాలంలో. 10 సంవత్సరాల కాలం. సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎవరికి కూడా శ్రీనివాసన్ గారు చెప్పినట్టు కొంతమందికి ఉండొచ్చు, కానీ లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు అప్పటిదాకా. కానీ వాళ్ళందరికీ పూర్తి కాలేదే. తర్వాత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా తొక్కి పెట్టారు, ఆ పార్టీలో లేకుండా చేశారు. ఉద్యోగాలు చేస్తే అది తప్ప కాదా చెప్పండి? 6 రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందు లెక్కలు చెప్పిన ఎందుకు ఇచ్చారో చెప్పండి. కేసీఆర్ ఇస్తే మంచిదే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే పర్లేదు. కేసీఆర్ చెప్పిండు కదా దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, అబద్ధాలు చెప్పి మళ్ళా యూటర్న్ తీసుకొని ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ వాళ్ళ కుటుంబమే కనపడదా? వాళ్ళ కుటుంబమే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా? అది మీరు చెప్పండి. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం మన రాహుల్ యాదవ్ గారి దగ్గర కూడా వెళ్దాం. రాహుల్ యాదవ్ గారు మీరు ఉన్నారండి? ఇప్పుడు జమీల్ గారు యాదవ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ ఉండడా అంటే కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నప్పుడు మన ఇండివిజువల్స్ అన్ని కూడా క్వశ్చన్గానే ఉంటాయి తప్ప అది ఆ మెజారిటీగా నేను భావించాను. నేను కూడా అనొచ్చు. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం సాధించుకున్నటువంటి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకొని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడంటేనే గెలిపించారు. ఒక విషయం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడంటే గెలిపించారు. పెట్టుకోవాలి తెలంగాణ హామీ ఉండొచ్చు, హామీ ఇవ్వచ్చు, కానీ తెలంగాణ ప్రజలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఓటేసిరు అని మాత్రం మనం చెప్పలేము, అది అబద్ధము. ఎందుకంటే కేసీఆర్ ని చూసే ఓటేసిరు. కేసీఆర్ యొక్క 14 సంవత్సరాల పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను చూసిండ్రు. ఆ యొక్క పార్టీ యొక్క పాత్రను చూసిన తర్వాతనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. నెంబర్ 1. రాహుల్ యాదవ్ గారు ఒక్క క్వశ్చన్ నేనేనా సార్? ఒక్క విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలోనే బట్టలు తీసి కొడతాము, మా గల్లీలకు వస్తే నరుకుతాము, మా విధికి వస్తే కొడతాము అన్న వాళ్ళకి ఈ రోజు మంత్రుల పదవి ఇచ్చారండి. అది ఎంతవరకు సమంజసమో మీరు దాన్ని మీరు ఉద్యమ సమయంలో జమీల్ గారు చెప్పండి. తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీగా మారిన తర్వాత కొంత రాజకీయ రూపాంతరంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాలలో ఇప్పుడు మీరు చెప్పింది ఉండొచ్చు వాస్తవం. కానీ రాజకీయ పార్టీ నిర్ణయం ఇలా ఇప్పుడు వెంకరెడ్డి గారిని నేను అడుగుతాను, ఇలా బీజేపీ పార్టీ ఉందండి, ఇలా అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు ఇలా హేమంత్ బిశ్వా శర్మ గారిని ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీలో ప్రధాన వ్యక్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే రాజకీయ కోణంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయన నాయకత్వంలో అస్సాంలో ఈ రెండోసారి గవర్నమెంట్ రాగలిగింది. అస్సాం రాష్ట్రం వేరు, మనం కోరుకున్న తెలంగాణ వాళ్ళ అవసరాల రీత్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు జరిగినాయి. ఆ నిర్ణయాలను అప్పుడే జరిగినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రశ్నించిర్రు. దాన్ని ప్రజలు మంచా చెడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉద్యమకారులే. ఇప్పుడు మనమే అనుకున్నాం, ప్రజలందరూ పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి 4 కోట్ల మంది ఇప్పుడు పుట్టిన బిడ్డ కూడా దానిలో భాగస్వామ్యం అయిండు అని, అది 100% నిజం. అది ఉద్యమం. తర్వాత వచ్చింది పొలిటికల్ పార్టీలో ఖచ్చితంగా రాజకీయ పార్టీగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని వ్యతిరేకించిన వాళ్ళను కూడా అందులో కలుపుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కావడం జరిగింది. దాని మీద కొంత ప్రజలు అసంతృప్తి ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళు కూడా ప్రభావితం చేసిండ్రు అనేది మనం కనబడతా ఉంది. కాబట్టి దాని గురించి రైట్ ఆర్ రాంగ్ అని నేను మీతో డిస్టర్బ్ సమయాన్ని వృధా చేయలేదు. ఆ విషయానికి పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం గంధం రాములు గారు ఏదో చెప్పబోయారు. గంధం రాములు గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు వాస్తవానికి అదే ఒక ఉద్యమ పార్టీ, దాని తర్వాత పొలిటికల్ పార్టీగా వచ్చిన తర్వాత శత్రువులు కూడా మిత్రులు మారిపోతారు. అది వాస్తవమే అనుకోండి. రాజకీయ అవసరాల పట్ల వారు చేశారు. కానీ ఏ విషయం పట్లనైతే
రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత, అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఏదైతే ఏ అంశాల మీద మాట్లాడిండో ఆ అంశాలు పూర్తయ్యాయా? ఈరోజు తెలంగాణ పట్ల ప్రజలు ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి మూల కారణాలు ఏమైనాయి దాన్ని కూడా ఒకసారి పరిశీలించాల్సి వస్తుంది. ఇదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ పాత్, ఇదే ఆల్సో ఫాలో. సో ఈ విషయంలో గంధం రాములు గారు మీరేమంటారండి? ఒక్క అంశం సార్, సోదరుడు మా ఉద్యమకారుడు రాములు యాదవ్ అన్న నన్ను గుర్తుపడతావన్నా? నన్ను గుర్తుపడతావన్నా? కలిసినామేమన్నా ఫ్రెండ్స్? ఓకే, 2001 నుంచి ఉన్నాం మొన్న దాకా. 23లో బయటకు వచ్చినాం. మీ అందరూ తెలిసిన అంశము. ఇందాక శ్రీనివాస్ సార్ అందరికీ న్యాయం జరిగింది అంటే, నీకు న్యాయం జరిగిందా అన్న? న్యాయం జరిగింది అని నేను చెప్పలేనన్నా, దాన్ని సర్టిఫై చేసి అందరికీ చెప్పాలన్నా. ఇప్పుడు మనం ఫోర్త్ సైడ్ స్టూడియోలో ఉన్నాము, 4 దిక్కులుగా ఆలోచించి చెప్పండి. నేను ఉద్యమకారుడు కదా యాదవ్ సార్, ఒక యాదవులకు, గౌండ్లకు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికి న్యాయం జరిగింది? మీరు ఇందాక మీరు అంటున్నానా పొలిటికల్ పార్టీకి అవతారం ఎత్తిన తర్వాత పొలిటికల్ లాభాలు అంటారు. ఒక మాట వ్యతిరేకించడమే కాదు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ద్రోహులకు అని చెప్పారు. యాదవ్ ఒక మాట, కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళే, రాములు యాదవ్ ఒక మాట, రాములు యాదవ్ రాష్ట్రంలో రాములు యాదవ్ ఆ సమస్య ఆ ఉద్యమాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అంటాం కానీ ద్రోహులని ఎట్లా అంటాం కానీ వాళ్ళు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ తీసుకుపోయి ఆ పార్టీలో విలీనం చేసుకొని ఇన్ని సంవత్సరాలు పూర్తిగా తెలంగాణ ప్రజలను నష్టపెట్టి మోసం చేసింది అని అంటే కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఇలా జరిగిన ఒక చరిత్ర. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు అకాడమిక్ సైడ్ ఉన్నారు.